నమస్తే అండి, నేను రజా. జగన్మోహన్ రెడ్డి గారి కార్ని మొన్న ఎత్తుకుపోయినారు పోలీసులు తనిఖీ చేయడం కోసం అని చెప్పేసి. అయితే ఏంటంటే ఈ కార్ని తనిఖీ చేసినటువంటి ఆర్టీఏ అధికారులు మరి ఏమైనా గుర్తించినారా లోపాలనే తెలియాల్సి ఉంది. కానీ ఏంటంటే మీరు చూసినారు కదా, ఆ రోజు సింగయ్య గారికి సంబంధించినటువంటి తలపై ఎక్కినటువంటి కారు టైరు. సో ఇప్పుడు దీనికి సంబంధించే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నారు. భారీ స్థాయిలో చర్చ నడుస్తుంది, భయంకరమైన కాంట్రవర్సీ అయింది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కారు ఎక్కితే దానికోసం అని చెప్పేసి ఆయన క్వాష్ చేసుకోవడానికి కూడా కోర్టు కాంట్రవర్సీ జరిగింది. ఇలా రకరకాలుగా జరిగినాయి అనమాట. అంటే నాకు ఏ ప్రమేయం లేదు, అసలు నాకు ఏ సంబంధం లేదు, ఇది క్వాష్కి నా ప్రమేయంతో జరగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మరి ఆర్టీఏ అధికారులు ఏమైనా కనిపెట్టినారా దీనికి సంబంధించి, అసలు ఏం జరుగుతుంది, ఏంది కదా అనేది మొత్తం మనకు క్లియర్గా తెలియాల్సి ఉంది. అయితే ఏంటంటే దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. వైసీపీ అధినేత జగన్ గారి బుల్లెట్ ప్రూఫ్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసినారు. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాడు పర్యటనలో జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించి ఈ తనిఖీ చేపట్టడమే జరిగింది. చెప్పినా కదా, ఆ కారుకి సంబంధించి బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా, లేకపోతే ఏదైనా సరిగ్గా వర్క్ చేయట్లేదా, లేకపోతే క్లచ్లు పని చేయట్లేదా, యాక్సిలరేటర్ పని చేయట్లేదా, ఇలా ఏమన్నా చిన్న చిన్న వాటిలో మైనర్ సంబంధించి ఏమన్నా పని చేయట్లేదా, మనకు తెలిసినవి నేను చెప్పిన, మనకు తెలియనివి చాలా ఉంటాయి అనమాట. సో వాటిలో ఏమైనా పని చేయట్లేదా, వాళ్ళన్నీ కూడా ఫిట్నెస్కి సంబంధించి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. ఏపీ 40 DH2349 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ కార్ని ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉంచారు. దీనికి సంబంధించి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు సింగయ్య అనే వ్యక్తి జగన్ గారి ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి మరణించారు. ఈ ఘటనపై తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా సాగించడం జరుగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఈ కారు సాంకేతికత పరిస్థితిని, ఫిట్నెస్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ అనంతరం వాహనాన్ని తదుపరి విచారణ నిమిత్తం పోలీసు అధికారులు ఉంచారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డిలను నిందితులుగా చేర్చడం జరిగిందన్నమాట. ఒకవేళ ఈ కార్ ఫిట్నెస్ బాగానే ఉంది, దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవంటే కనుక ఇంకా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యుడు అవుతాడు. సో మరి A2గా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బాధ్యుడు అవుతాడా లేదని తెలియాల్సి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి లఘువాదాలు చేస్తూ ఉన్నారన్నమాట. మరి దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా, సీరియస్గా చూస్తుందా అనేది తెలియాల్సి ఉంది.